నిజంగానే ఉపాధి పని 2 సంవత్సరాలుగా లేదా? లేదా మేడం గారండి, నిరుడు 4 నెలలకు ఇచ్చారండి పని. ఇప్పుడు వరకు మరి పని లేదు. మహిళలకి చంద్రబాబు నాయుడు జగనన్న ఇచ్చినప్పుడు, జగనన్న ఉన్నప్పుడు ఏంటి మహిళలకి అదే డబ్బులు గట్రా ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా ఏటి లేవు. ఏటి జగనన్న వచ్చినప్పుడు మాపి డబ్బులు గట్రా అన్ని పడి మాకు ఏటి లేవు. చంద్రబాబు నాయుడు వచ్చి మనిషికి 1500 నెలకేసేతను అన్నాడు. అవి లేవు, ఏటి లేవు. ఇల్లు గ్యారెంట్లు కూడా లేవు. ఇల్లు కట్టి సొగ్గాను, గ్యారెంట్లు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఫ్రీగా అన్నాడు, గ్యాస్ బండ్ ఇవ్వలేదు. ఏటి ఇవ్వలేదు. మా అమ్మాయిలు అందరూ చదువుకునే ఉన్నారు ఇంటికాడ. మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే ఉన్నారు ఇంటికాడ పనిలేట్ లేక. మరేటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అమ్మా ఇది కాంగ్రెస్ పార్టీ సభ. రెండోది కాదు, జగనన్న ఇచ్చాడు అన్నారు కదా, మీరంతా దళిత వర్గాలకు చెందిన వారని కూడా చెప్తున్నారు. మొత్తం దళితులకున్న 28 స్కీములు జగన్ తీసిపడేశాడు. మీకేమైనా తెలుసా అది? అరే వచ్చేవి కానీ అప్పులు చేసి ఇచ్చాడా? నువ్వే కట్టాలి రేపు. అట్లా కాదు, పని చూపించాలా, పని కష్టపడి పని చేసుకుని బతకాలా, గౌరవంగా బతకాలా మనుషులు. అది ఎంతకాలం నువ్వు పోషిస్తావు? అవి కాదు, ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉంటేనే దళితులకు గాని రైతులకు గాని గౌరవం, అభివృద్ధి, సంక్షేమం. ఈ మధ్య వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలంతా కూడా మాటలు చెప్పి, కబుర్లు చెప్పి, మోసం చేసి వెనక్కి వెళ్లేటువంటి పార్టీలే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జనసేన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. వీళ్ళెవరు కాదు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది బీజేపీ కాదు. ఈ బీజేపీకి తొత్తులవారు వీళ్ళంతా. దయచేసి నిజాలు గ్రహించండి. మాకంతే వచ్చినాయి, నీకన్నీ వచ్చినాయి, ఏవచ్చినాయి కుప్ప నుడుచుకున్న వాళ్ళు వేరే పరిగెరుకున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎంత సంపాదించారో అన్ని తెలుసు అందరికీ. కాబట్టి ఎవరిని కాదు, నిజమని తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనకు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశానికి రక్షణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.